లక్నోకి చెందిన మజాజ్ లక్నవి చెప్పిన ఒక ప్రసిద్ధ ద్విపద ఉంది. నేను నా గమ్యం వైపు ఒంటరిగానే బయలుదేరాను, కానీ జనం నాతో కలుస్తూ వచ్చారు. అది కాస్త ఒక కారవాన్గా మారిపోయింది. నేను శ్రవణ్ కుమార్ లక్నోలో స్థిరపడ్డాను. సరిగ్గా చదువు మీద దృష్టి ఉండేది కాదు నాకు. అంటే స్వేచ్ఛ కోరుకునేవాడిని. కాబట్టి చదువు అనేది ఎలాగోలా 8వ తరగతి వరకు చదివాను. 2003లో మేము లక్నో వచ్చాము. నాన్నగారు నన్ను నాదర్గంజ్లో దారపు మిల్లుంది, మరి దాంట్లో నన్ను పెట్టారు. దాంట్లో నేను దాదాపు 1 సంవత్సరం పనిచేశాను. దాంట్లో నాకు నెలకి 500 రూపాయలు వచ్చేవి. ఆ తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి వచ్చాను. అక్కడ కుకింగ్ పనులన్నీ, అంటే ఇండియన్ వంటలన్నీ చేయడం వచ్చింది. వంటతో పాటు క్రమశిక్షణ కూడా ఎయిర్పోర్ట్లో నేర్చుకున్నాను. ఒక దశలో పరిస్థితులు అర్థం కాల. అప్పుడు నేను బండి వేయడం మొదలుపెట్టాను. బండేసి నేను పళ్ళు అమ్మేవాడిని, యాపిల్స్, కీరా. ఒక సమయం ఎలా వచ్చిందంటే నాకు అర్థమైంది నా దగ్గర ఏమీ లేదు అని. ఎయిర్పోర్ట్కి కొత్త రోడ్డు వేశారు. అక్కడికి నేను వెళ్ళి కూర్చొని ఎస్టీమ్ బండ్లన్నీ ఏమేమి వస్తాయో అవన్నీ ఫోన్లో చూస్తూ ఉండేవాడిని. ఆలోచించేవాడిని, ఎప్పటికైనా సెకండ్ హ్యాండ్ బండైనా కొంటానా లేదా అని. నేను ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉండేవాడిని. పక్కన ఒక మిత్రుడు ఉన్నాడు. అయితే ఆ మేనేజర్ అన్నాడు ఇక్కడ చోట్లేదని. నేను అన్నాను చోటేం అవసరం లేదు, నేను పని చేస్తాను, ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళలేను, మీరు శాలరీ ఇచ్చినా ఇవ్వకపోయినా అని. అప్పుడు ఆయన అన్నాడు సరే అయితే నీ ఇష్టం, అదైతే ఇక్కడే ఉండైతే. ఇక 2013లో మేము అయితే పెళ్లి తర్వాత ఈ కలప లైన్లో పార్ట్నర్షిప్లోకి వచ్చాను. ఇన్కమ్ చూసుకోలేదు నేను చూసింది ఏంటంటే పని బాగా జరిగిందా లేదా అని. ఎప్పుడైతే మా కూతురు జీవితంలోకి వచ్చిందో పనిలో, బిజినెస్లో అన్నిట్లోనూ విజయం దొరికింది. ఒక ఇంట్లోకి ఆడపిల్లలు అడుగుపెట్టినప్పుడు విజయం సహజంగానే ఉన్నత శిఖరాలకు చేరుతుంది. లవ్ యూ టూ తల్లి. ఇప్పుడు నాకు అనిపిస్తోంది జీవితం గెలిచాను అని. నాకు కూడా సహాయం చేస్తారు. అలాగే ఒకవేళ బయటికి వెళ్ళినా ఎవరికైనా టైం ఇస్తే సరిగ్గా ఆ సమయానికి అక్కడ ఉంటారు. మేమిలా ఉండడానికి కారణం ఏంటంటే అది మా విశ్వాసం. విశ్వాసమే బంధానికి ఆధారం. ఇప్పుడు మాది గ్రేటర్ నోయిడాలో నడుస్తుంది, ప్లస్ లక్నోలో బీవీడి విరాజ్ టవర్స్, ఇంకా లక్నోలో మధురిమా హోటల్. ఇంకోవైపు మాకు ఓఎంఎక్స్ థియేటర్ కూడా నడుస్తుంది. ఒకటి ఎయిర్పోర్ట్లో నడుస్తుంది. ప్లస్ దాంతోపాటు అన్సోల్లో కూడా ఒక పని నడుస్తుంది. ఎక్కువ శాతం నా పనులన్నీ ఫర్నిచర్ పని, బోర్డ్వి. కాబట్టి ఎక్కువ శాతం 99% మేము బ్రాండ్నే ఉపయోగిస్తాం. చెక్కను ఉపయోగించే ప్రతి చోట మేము బాంటైట్ని వాడతాం. ఆ చెక్క ఏ రకందైనా సరే మేము కేవలం బాంటైట్నే ఉపయోగిస్తాం. మరొక ఉత్పత్తి వచ్చింది, బ్లూని తీసుకొచ్చారు. నేను దాన్ని ఉపయోగించలేదు. దాన్ని నేను క్యాన్సిల్ చేశాను. సరుకు వచ్చినా సరే వెనక్కి పంపించేశాను. అయితే యజమాని కానీ అక్కడ ఉండే వాళ్ళందరూ కానీ చెప్పారు ఏదైతే వచ్చిందో ఆ సరుకునే వాడు అని. వాడాలంటే బాంటైటే వాడాలి, నాణ్యతతో వాడాలి. సరుకు వస్తుంది. మేము ఈ పని మొదలుపెట్టినప్పుడు అప్పుడు నేను నా పార్ట్నర్ ఇద్దరమే ఉన్నాం. శ్రమ పడుతూ పడుతూ ఈరోజు 22 మంది టీం ఉన్నారు. ఒకప్పుడు ఇతరుల బైక్లను చూసి నాకు అలాంటి బైక్ కొనుక్కునే స్తోమత ఉంటే బాగుండు అని నేను అనుకునేవాడిని. అయితే ఈరోజు రానే వచ్చింది. భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఈరోజు నాకు బైక్ ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రజలు నన్ను కేవలం ఒక కాంట్రాక్టర్గా మాత్రమే గుర్తించడం నాకు ఇష్టం లేదు. ఒకవేళ వాళ్ళు నన్ను గుర్తించాలి అనుకుంటే కుటుంబ సభ్యులను మరియు నా బృందాన్ని ఏకం చేసే వ్యక్తిగా చూడాలి. ఎందుకంటే విజయాన్ని కేవలం డబ్బుతో కొలవలేం. కాలం గడిచే కొద్దీ మరింత బలపడే ప్రతి బంధంలోనే నిజమైన విజయం ఇమిడి ఉంటుంది.